సోమవారం ఉదయం ప్రొద్దుటూరు జిల్లా 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ పర్యటించి అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకుని సిబ్బంది కొరతను గమనించిన మంత్రి సత్య సిబ్బంది కొరతను అధిగమించే దిశగా రానున్న రోజులలో త్వరలో చర్యలు తీసుకుంటామని మౌలిక వసతుల కొరకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు అనువైన పట్టణం ప్రొద్దుటూరుగా తాను గుర్తించినట్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వలన ప్రొద్దుటూరుకు రావాల్సిన ప్రభుత్వ మెడికల్ కళాశాల పులివెందులకు వెళ్లినట్లు, మరొక సంవత్సర కాలంలో పులివెందుల వైద్య కళాశాల విద్యార్థులకు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలియజేస్తూ ప్రొద్దుటూరులో కూడా వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని మంత్రి సత్యకుమార్ మాట ఇచ్చారు. జిల్లా ఆసుపత్రిలో ఇవాళ పర్యటించి ఇక్కడ ఉన్న కొరతలు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పరంగా కానీ, సిబ్బంది పరంగా కానీ, మౌలిక సదుపాయాల కల్పన పరంగా కానీ గౌరవ శాసనసభ్యులు వరదరారెడ్డి గారితో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దగా కొరతలు లేనప్పటికీ సిబ్బందికి సంబంధించి అనేక కొరతలు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత, ముఖ్యంగా ఇది 350 పడకల ఆసుపత్రి, 380 ఫంక్షనల్ బెడ్స్ ఉన్న నేపథ్యంలో ఓపీ లోడు దగ్గర 1200 ఉంటున్న నేపథ్యంలో నర్సింగ్ స్టాఫ్ కొరత ప్రధానంగా ఉన్నట్లుగా సమీక్షలో తెలిసింది. ఇది ఇతర కొరతలు కూడా, ఉదాహరణకి బ్లడ్ బ్యాంకులో కాంపోనెంట్ సెపరేటర్స్ లేరని, బ్లడ్ బ్యాంకులో ఏసీలు లేనివి, కొన్ని చోట్ల టేబుల్ లేనివి, లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన విషయం గురించి కూడా ఈ కొరతలు కొద్దిగా దృష్టికి వచ్చాయి. వీటి మీద దృష్టి తొందరలోనే రిక్రూట్మెంట్ చేయడం. రీస్ట్రక్చర్ చేయకముందు 76 ఉండేది, తర్వాత రీస్ట్రక్చరింగ్ చేసిన తర్వాత 48కి పడిపోయింది. ఇప్పుడు 45 మంది మాత్రమే నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. అదనంగా నర్సింగ్ స్టాఫ్ కావాల్సిన అవసరం ఉంది. వాటిని మళ్ళీ ఒకసారి సమీక్ష చేసి అదనంగా నర్సింగ్ స్టాఫ్ను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇక్కడ మెయింటెనెన్స్ కోసం, బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం, లేదా అంతర్గత రహదారుల కోసం 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 21 కోట్ల దాకా. దానికి తొందరలోనే ఈ నెల రోజుల లోపలే టెండర్లు పిలిచి రాబోయే సంవత్సరం లోపల ఈ మెయింటెనెన్స్ పనులు కానీ, లేదా అంతర్గత రహదారులు కానీ, ఇతరత్ర పనులు, ఆప్థాల్మిక్ బ్లాక్ కూడా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కానీ, కొత్త బ్లాక్ నిర్మించాల్సిన అవసరం గురించి కూడా సూపరింటెండెంట్ గారి దృష్టికి తేవడం జరిగింది. వాటిని కూడా ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ప్రధానంగా ఇక్కడ కొన్ని అనాలోచిత నిర్ణయాలు జరిగి ఉన్నాయి ఈ జిల్లాలో. ప్రధానంగా మెడికల్ కళాశాల గురించి ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ. ప్రొద్దుటూరు లాంటి పట్టణంలో, ఎందుకంటే ప్రధాన పట్టణం కడప జిల్లాలో, కడప తర్వాత ఇక్కడ ఒక మెడికల్ కళాశాల బాగుంటుందని అందరు కోరుకున్నారు. ఏ రకంగా చూసినా కూడా పట్టణ సైజును బట్టి కానీ, జనాభా దృష్ట్యా కానీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా కానీ, ఇతరత్ర విద్యా సంస్థల విషయంలో కానీ ఏ రకంగా చూసినా ప్రొద్దుటూరు మెడికల్ కాలేజీకి ఒక అనువైన ప్రాంతంగా ఉండేది. అయితే గత ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయం కారణంగా తన సొంత నియోజకవర్గాన్ని తీసుకెళ్లడంలో తప్పు లేదు, కానీ అక్కడ ఈ వసతులు ఉన్నాయా లేదా, ఫ్యాకల్టీ వస్తుందా లేదా అనే ఆలోచన చేయకుండా అక్కడ తీసుకెళ్లడం కారణంగా ఇప్పుడు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే ఫ్యాకల్టీని తెచ్చుకోలేకపోయారు. 48% అక్కడ డెఫిషియన్సీ కొరత ఉంది. కాబట్టి అక్కడ కూడా ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది. అదే ప్రొద్దుటూరు పట్టణంలో అయితే ఖచ్చితంగా అనుమతి వచ్చేది, ఫ్యాకల్టీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉండేది. ఏదైనప్పటికీ కూడా పులివెందుల కళాశాలను కూడా వచ్చే సంవత్సరానికి తరగతులు ప్రారంభం చేసేలాగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ రంగం నుంచి అవకాశం ఉందా లేదా చూసి ప్రభుత్వ రంగం నుంచి అయినా కూడా ఒక వైద్య కళాశాల ప్రొద్దుటూరులో ప్రజలు కోరుకుంటున్నప్పుడు వాటికి కూడా సాధ్యాసాధ్యాలను ఖచ్చితంగా పరిశీలిస్తాం. ప్రధానంగా ఇంకా చాలా అనాలోచిత నిర్ణయాలు ఒక మెడికల్ కాలేజ్ విషయమనే కాదు. ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఉండేది, ప్రొద్దుటూరులో ఉండేది. జిల్లా వేడైన తర్వాత రాయచోటికి వెళ్ళిపోయింది, అది పులివెందులు వేసేయాలి. ప్రొద్దుటూరులో 450 మెడికల్ షాపులు కానీ, 150 హోల్సేల్ షాపులు కానీ ఉన్నాయి. పులివెందులో 100 మాత్రం ఉన్నాయి. అంటే ఔచిత్యం ఏంటి? దానివల్ల ప్రజలకు ఉపయోగము ఏంటి? మామూలు సామాన్య ప్రజలకు ఉపయోగంలా. కాబట్టి దాన్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందో పులివెందులకు నాకు అర్థం కాని విషయం. అంటే అనాలోచిత చర్యలు తీసుకున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి మళ్ళీ దాన్ని కూడా పరిశీలిస్తాం. ఎందుకంటే ప్రొద్దుటూరులో ఎంతమంది ఉన్నారు, చుట్టుపక్కల కేంద్రం ఏ రకంగా చూసినా ప్రొద్దుటూరు కేంద్రం అవుతుంది. ఇటు జమలమూడి వాళ్ళకి కానీ, ఇటు కమలాపురం వాళ్ళకి కానీ, లేదా ఇటు మైదుకూరు వాళ్ళకి కానీ, ఇటు వాళ్ళందరికీ కూడా ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంటే వాళ్ళకి అనువుగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. కానీ పులివెందులో పెట్టడం వల్ల ప్రజలకు లాభం లేదు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అవుతుంది. ఇటువంటి అనాలోచిత నిర్ణయాలను కూడా సమీక్ష చేసి సరైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం.